శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ఏలూరులో జనసేన పార్టీ అభివృద్ధికి నిత్యం పోరాట యోధుల్లా శ్రమించి పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ఉమ్మడి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు 54వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 8వ డివిజన్ పరిధిలోని కత్తేపు వీధిలో ఉన్న శివయ్య గుడి రామ మందిరంలో రెడ్డి అప్పలనాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ, 25వ డివిజన్ శనివారపేటలో ఉన్న ఇందిరా కాలనీ ఎంపీపీ స్కూల్లో పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు ఆధ్వర్యంలో 150 మంది స్కూల్ పిల్లలకు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. 6వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో ఏలూరు సిటీ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్ సెక్రటరీ మణికంఠ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి రెడ్డి అప్పలనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మాట్లాడుతూ రెడ్డి అప్పలనాయుడుకి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వతహాగానే ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారని, నిత్యం ప్రజాసేవలోనే ఆయన తన జీవితాన్ని గడుపుతారని తెలిపారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారి జన్మదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. అందులో భాగంగా తొలుత ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గారు జిల్లా సంయుక్త కార్యదర్శి వారి ఇంటి దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. అలాగే ఆ తర్వాత 25వ డివిజన్లో దోనేపూడి లోవరాజు గారు రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి లోవరాజు గారి డివిజన్లో స్కూల్ పిల్లలకి భోజనం ప్లేట్లు పంచడం జరిగింది. అలాగే
అనంతరం పార్టీ కార్యాలయంలో నాయుడు గారి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కటింగ్ నిర్వహించాం. ప్రేమాలయంలోని వివిధ ఆశ్రమంలోని వాటిలోని కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ వరదల కారణంగా ఈరోజు రెడ్డప్పల నాయుడు గారు మేము వేడుకలకి దూరం అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ మా కార్యకర్తలు ఎవరూ కూడా మేమందరం కూడా తృప్తి చెందలేదు. మేమందరం కూడా ఆ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఎంతలో కొంత చేయాలి, మనం చేయకపోతే ఇదిగా ఉంటుందని చెప్పేసి అని మేమందరం కూడా గట్టిగా అందరం కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుని డిజైన్ చేసుకుని చేసాము. ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా రెడ్డప్పల నాయుడు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని నిర్వహించడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు లోవరాజు, నేను రాష్ట్ర చేనేత కార్యదర్శిని. ఈరోజు రెడ్డప్పల నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక శనివారపేట 25వ డివిజన్లో రెడ్డప్పల నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా స్థానికులందరూ కలిసి చాలా ఘనంగా చేయాల్సి వస్తుంది. అది ఎంపీపీ స్కూల్ శనివారపేటలో అందరికీ స్కూల్ పిల్లలకి ప్లేట్లు పంపిణీ జరిగింది 130 మంది పిల్లలకి. అలాగే రెడ్డప్పల నాయుడు గారి పుట్టినరోజు ఇలాగే ఘనంగా జరుపుకోవాలని ఎన్నో పుట్టినరోజులు మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ రెడ్డప్పల నాయుడు గారు. జననేత పిలిస్తే పలికే వ్యక్తి మా ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శనివారపేటలో లావరాజు గారు అలాగే ఇక్కడ 25వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు అన్నం ప్లేట్లు పంచడం జరిగింది. అట్లాగే వివిధ ఆశ్రమాల్లో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే రెడ్డప్పల నాయుడు గారు. మా జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారు బర్త్డే అన్నమాట. సో ఇక్కడ అందరికి 25వ డివిజన్ జనసేన తరపున చిన్నపిల్లలకి ఇందిరా కాలనీ గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్స్ బిస్కెట్స్ అవి పంచడం జరిగింది. జై జనసేన, రెడ్డప్పల నాయుడు గారికి హ్యాపీ బర్త్డే. నా పేరు తేజస్వి. ఈరోజు మా ఇన్ఛార్జ్ రెడ్డప్పల నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శనివారపేటలో ఉన్న 25వ డివిజన్లో మా లావరాజ్ అన్నయ్య గారు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు సెలబ్రేషన్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోము, విజయవాడలో ఇట్లా ఉండడం వలన చేసుకోనని చెప్పారు. కానీ లావరాజ్ అన్నయ్య ముందుకొచ్చి అందరం చేసుకుందామని చెప్పి ఒక మాట చెప్పగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డప్పల నాయుడు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ.